తిరుమల తిరుపతి దేవస్థానంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారంటూ భానుప్రకాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. లీగల్ ఒపీనియన్ తర్వాత భూమనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎస్వీయూపీఎస్ పోలీసులు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఎవరైనా సరే టీటీడీ మీద కానీ, వెంకటేశ్వర స్వామి మీద కానీ, టీటీడీ అనుబంధ సంస్థల మీద కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం. నేనైతే చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీ మీద ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. మేము టీటీడీలో గోశాల్లో ఏమి జరగకపోయినా సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గో సంపద, ఆ గోశాలన గో వధశాలన అనే వచ్చే విధంగా పేపర్లో రాయించుకొని ఇక్కడ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. నిన్న అదే కంప్లైంట్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా మేము వారికి వివరించడం జరిగింది. దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ రాబో రోజుల్లో ఇదొక బ్రహ్మాస్త్రం మారిగా ఎవరైనా అసత్య ఆరోపణలు ఆధారాలు లేకుండా టీటీడీ మీద చేస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటే చాలా కఠినంగా ఉండబోతున్నాయి.